ధ్వనులతో గట్టిగా క్లాప్స్ కొడదాం. వారిని ఘనంగా మనం ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతోటి. వెల్కమ్ సార్. అలాగే మరి హిమాలయాలలో ఎంతో తపస్సు చేసి పత్రిజీని సద్గురువుగా ఎన్నుకొని పత్రిజీ వారు ఉన్నప్పుడే వారి దగ్గరికి వచ్చి వారి దగ్గర జ్ఞానాన్ని పొంది తర్వాత మరి మనందరికీ కూడా వారి యొక్క జ్ఞానాన్ని అందించడం కోసం ఎంతో మరి వారి యొక్క డైరీలో ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఉండదు. ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా కరతాళ ధ్వనులతో లేచి నిలబడి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా క్లాప్స్. వెల్కమ్ స్వామీజీ. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం మెయిన్ ట్రస్టీ శ్రీ కర్ణాటి రాంబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం అతిథులందరినీ కూడా గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో అన్నీ ఆహ్వానించుకుందాం. అలాగే మరో ట్రస్టీ మరి శ్రీమతి శ్రీ మాధవి మేడం మల్లేశ్వర సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. అలాగే మరో ట్రస్టీ శ్రీమతి వెంపటి లక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. సో ఈరోజు మనం ఈనాటి కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సంత్ సదానంద స్వామి గారిని మనం కోరుతున్నాం. ఇటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూనే ఇంకా మానవాళిని ప్రతి ఒక్కరిని కూడా ధ్యానిగా మార్చాలి, శాకాహారిగా మార్చాలి. ప్రతి ఒక్కరూ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకునే మార్గం వైపు మరలించాలి. దానికి మరి యజ్ఞాలు యాగాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఈ రోజున విశేషంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్స్ అందరి మీద కూడా ఎంతో గొప్ప గురుతర బాధ్యత ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కొంచెం ఎక్కువ గురుతర బాధ్యత ఉన్నది. ఎందుకంటే మహేశ్వర మహాపిరమిడ్ మరి జంట నగరాలకి దగ్గరగా శ్రీశైలం హైవేలో కట్టాల్లో ఉండటం అనేది మనకి ఒక మాన్యుమెంట్ లాంటిది. అన్ని ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో మరి మహేశ్వర మహాపిరమిడ్ ఏషియాలోనే లార్జెస్ట్ మెడిటేషన్ పిరమిడ్. ఇది ఒక ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్స్ గురువుగారు ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు. మరి అటువంటి స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్కి మనం ఈ రాబోయే ఈ 11 రోజుల కార్యక్రమానికి ఈ 3 నెలలు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, ఎలా సేవను అందించాలి. గురువుగారు ఆశించింది మన దగ్గర నుంచి సేవను మించింది వేరే ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరం కూడా ఎటువంటి సేవ చేస్తాము, ఎవరు దేంట్లో విశిష్టత ఉన్నదో దాన్ని విస్తృతంగా వినియోగించుకొని ఈ 3 నెలలు కూడా ప్రతి ఒక్కరం నోరు తెరిస్తే పత్రిజీ ధ్యాన మహాయాగం, మూస్తే పత్రిజీ ధ్యాన మహాయాగం, అదే ఉత్సాహంతో మనం అందరం ముందుకు వెళ్ళాము. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ట్రస్టీలు లేరు, అందరూ ట్రస్టీలమే. ఇక్కడ అందరికీ ఆ బాధ్యత ఉన్నది. గురువుగారే చెప్పారు, నేను గురువుని కాదు మీరంతా గురువులే అన్నారు. మన శ్వాసే మన గురువు అన్నారు. మరి అటువంటి గొప్ప సూచన ఇచ్చినటువంటి గురువు గారికి మనం అందరం కూడా ఒక పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీగా ఫామ్ అవుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంతో విశిష్టత కలిగినటువంటి వారే. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఏ బాధ్యత ఎవరు స్వీకరిస్తున్నారు విశేషంగా మనం తెలియజేసుకుందాము. సో ఈ ఆహ్వాన సదస్సుకు వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అలాగే మనందరి బాధ్యత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ డిసెంబర్ 21 నుంచి 31 జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరొక్కసారి మనం ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. సార్ అది ఇచ్చేయండి, ఇది రావట్లేదు సార్. మనకి సురేష్ బాబు గారు సార్ ఇది రావట్లేదు బాబు, ఇది రావట్లేదు సార్. సురేష్ బాబు గారు అమ్మాయి
హలో మనకి సురేష్ బాబు గారి ద్వారా కొంచెం అవగాహన వచ్చింది. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యాము, అసలు మనం చేయాల్సిన కార్యం ఏంటి, ఇంకాస్త వివరంగా మనకు తెలియాలంటే ఇంకొకరిని పిలుద్దాం. శ్రీమతి లక్ష్మీ మేడం గారు, కుకుడుపల్లి లక్ష్మీ మేడం గారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఆవిడకి. అసలు అవగాహన సదస్సు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాము, గడిచిన దాంట్లో ఏ విధంగా మనకి ఇబ్బందులు కానీ మనం చేసిన కార్యం కానీ ఏ విధంగా సక్సెస్ చేసుకున్నాము చందు, తర్వాత ఈ సంవత్సరం మనం చేయాల్సింది ఏంటి. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ భద్రీజీ గారికి నమస్కరించుకుంటూ ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. తాజ్మహల్ హోటల్లో మీటింగ్ అనగానే మనందరికీ తెలుసు, డిసెంబర్ కార్యక్రమానికని ఉదయం అయితే ఇడ్లీ సాంబార్ అని కదా. ఈ యాగం అసలు ఎందుకు చేస్తున్నాం మనం? మన గురువు గారు ఎంత గొప్పవాళ్ళు. మొన్నే మనకి ఆగస్టు 15న అమెరికాలోని టెక్సాస్ వాళ్ళు, ఆ రాష్ట్రం వాళ్ళు ఆగస్టు 15 తారీఖుని పత్రిజీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దేశం కాని దేశంలో మన గురువు గారికి అంత పురస్కారాన్ని ఇస్తే మరి ఆ గురువుతో ట్రావెల్ చేసిన మనం ఎంత గొప్పవాళ్ళమో, ఎంత అదృష్టవంతులమో ఒకసారి ఆలోచించండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే తప్ప మనం ఆ మహాత్ముడిని కలవము, ఆయనతో ట్రావెల్ చెయ్యము, ఆయన దగ్గర సత్యాన్ని నేర్చుకోము. ఇక్కడ పత్రికారి దగ్గర నచ్చింది ఒకటే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఎంత చేస్తామో అంత మనం నేర్చుకుంటాం. అజ్ఞానంలో చేసిన కర్మల్ని దగ్ధం చేసుకుంటాం. ట్రస్ట్ వాళ్ళు పిలవలేదు కదా, విజయభాస్కర్ రెడ్డి సార్ పిలవలేదుగా, సాంబశివరావు సార్ పలకరియలేదు కదా, ఇవన్నీ కాదు. వాళ్ళు వాళ్ళ కోసం వచ్చారు, మనం మన కోసం వచ్చాం. ఎవరు ఎంత చేస్తే అంత పొందుతాం. పిలిచారా పిలవలేదా, మర్యాద ఇచ్చారా లేదా అన్నది మనకి సంబంధం లేని విషయం. పత్రిజీ ఉన్నప్పుడు యజ్ఞాలు, చక్రాలు, యాగాలు చేసుకున్నాం. ఇప్పుడు పత్రిజీ పేరు మీదే పత్రిజీ ధ్యాన మహాయాగం అనే ఒక గొప్ప టైటిల్ తోటి యజ్ఞం చేసుకుంటున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే యజ్ఞం, అదే ధ్యానం, అయ్యే భోజనాలు అయ్యే. కానీ ఆనాడున్న మనం, ఈనాడున్న మనం, మనలో ఎంత పరివర్తన వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పరివర్తన వస్తే క్లాప్స్ కొట్టండి, పరివర్తన వచ్చిన వాళ్ళే కొట్టండి కదా. అంటే ఇటు రాలేదా పరివర్తన? ఆలోచించండి. మన జీవితంలో 10 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా, ఏడాది అయ్యిందా? ఆనాటి నుంచి ఈనాడు వరకు ధ్యానం చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం ద్వారా ఈ భూమి మీద ఒక మార్పు జరుగుతూ ఉంది. ఈ ధ్యాన మహాయాగంలో పిఎస్ఎస్ఎంలోనే మొట్టమొదటిసారిగా పత్రిజీ తలపెట్టిన యజ్ఞం ఇది. 1999లో స్టార్ట్ చేసిన ఈ యజ్ఞం. డిసెంబర్ నెల చలి, లగేజీలు, వేడినీళ్ళు ఉండవు ఒక్కోసారి. అయినా సరే చిన్న పెద్ద ముసలి ముత్తక అనే తారతమ్యం లేకుండా కొన్ని వేల మంది అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఒకళ్ళు అడిగారు, అంతమందిని ఈ కాలంలో కూర్చోబెట్టి ఎందుకు ధ్యానం చేస్తున్నారు, ఏం మార్పు జరుగుతోంది అని. మరి 3 గంటల పాటు అన్ని వేల మందితో ధ్యానం చేయటం వల్ల ఎందుకు చేస్తున్నాం ధ్యానం? మన ఇంట్లో ఒక పూజ చేసుకుంటే మన ఇల్లు బాగుండాలని మాత్రమే మనం చేస్తాం. భర్త, పిల్లలు, అత్త, మామ, మన కుటుంబం బాగుండాలనే పూజ చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, ఏమైనా. కానీ పత్రిజీ చేసే ఈ
డిసెంబర్లో జరిగేటటువంటి ఈ ధ్యాన మహాయాగం ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల ఆత్మ పరిణామం జరగటం కోసం. వాళ్ళు వచ్చారా, రాలేదా, భాగం పంచుకున్నారా, పంచుకోలేదా, డబ్బులు ఇచ్చారా, ఇవ్వలేదా, సేవ చేశారా లేదా, మాంసం తింటాడా, మానేశాడా, ధ్యానం చేశాడా, చేయడా, చీమ, ఏనుగు, కుక్క, మేక, పిల్లి అన్నీ ఈ భూమి మీద ఏ ఆత్మ అయితే ఏ రూపంతో జన్మ తీసుకుందో ఆ ప్రతి ఆత్మ కూడా పరిణామం చెందుతుంది. చూడండి, మనం వెళ్ళాం కాబట్టి మనం బాగుపడ్డామని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడికి రాని వాళ్ళు, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ పరిణామం చెందుతుంది. ఈ సృష్టిలో ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏది లేదండి. ఇంతమంది కలిసి కూర్చొని ధ్యానం చేసి మరి ఆ ధ్యాన శక్తిని కంటికి కనపడని హాస్టల్ మాస్టర్సు ఆ 11 రోజుల యజ్ఞ ఫలితాన్ని పైకి తీసుకెళ్తారట. తీసుకెళ్ళి ఆ ఫలితాన్ని ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులకి సమంగా పంచిపెడతారు. మన దేవుడి ప్రసాదం అయితే అందరికీ ఎలా పంచిపెడతామో ఆ యజ్ఞ ఫలితాన్ని ప్రతి ఆత్మకి సమంగా పంచిపెట్టబడతారు. అందుకే సంవత్సరానికి ఈ భూమి మీద ఒక సరికొత్త మార్పులు వస్తున్నాయి. మనలో కూడా ఆ మార్పు జరుగుతూ ఉంది. మరి ఈ యజ్ఞానికి మనమేం చెయ్యాలి? ఏం చేయగలం? ధ్యానం చేస్తామా? అది ఎలాగో అక్కడికి వచ్చినాక చేస్తాం. రాని వాళ్ళు కూడా ఆ 3 అవర్స్ ఛానల్ ద్వారా లైవ్ పెట్టుకొని ఇంట్లో చేసుకుంటున్నారు. కొంతమంది అవకాశం లేని వాళ్ళు ధ్యానం చేయొచ్చు. ఈ కార్యక్రమం అలా జరుగుతుంది అని 10 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మన దగ్గర ఉన్న ఆర్థిక వనరుల్ని రూపాయి రూపంలోనో లేదా పదార్థ రూపంలోనో అక్కడ ఇవ్వచ్చు. లేదు మనం ఇస్తే ఒక 1000 రూపాయలు ఇవ్వగలం అని మనం అనుకుంటే నోరుంది కదా, మాట్లాడం కదా. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళని, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎంతోమంది ఉన్నారు, లేదా మన ఏరియాలో మరి అందరినీ అడిగి ఎంతైనా తీసుకొచ్చి ఇవ్వచ్చు. కొంతమంది అడిగారు, తాజ్మహల్ హోటల్ అంటే డబ్బులకే కదా, పుస్తకాలు అంటగడతారు కదా అన్నారు. నువ్వు రాలేదు, నిన్ను వదులుతాను అనుకున్నావా? నీ ఇంటికి వచ్చైనా నీకు పుస్తకం ఇచ్చే బాధ్యత నాది అని నేను చెప్పా. రాకపోయినా నేను వస్తా, మీ ఇంటికి వస్తా, నేను ఇస్తా. ఎందుకంటే ఆ యజ్ఞం విలువ నాకు తెలిసింది. నాకు ఏదైతే తెలిసిందో అది మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశం. నా ఎక్స్పీరియన్స్ చెప్తా అండి 2 నిమిషాలు. 2011 వైజాగ్ ధ్యాన మహాచక్రం అప్పుడు మేము 135 రోజులు శాకాహార ర్యాలీ చేస్తున్నాం. డిసెంబర్ బిజీగా ఉన్నాం. తటవతి వీరరాఘవరావు గారు, భీమవరం మాస్టర్ గారు ఫోన్ చేశారు, ఎక్కడున్నారు మేడం అని. ఆయన వస్తే పుస్తకాలు అంటగడతారని చెప్పి ఊళ్ళో లేని సార్ అని చెప్పా. నమ్మారు. రెండోసారి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు ఊళ్ళో లేనని అదే అబద్ధం చెప్పా. ఇంకోటి చెప్పాలన్న తెలివి లేదు అప్పుడు. అదే చెప్తే ఆయనకు అర్థమైపోయి మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేసి, నేను ప్రగతి నగర్లో ఉన్న పలానా టైం వరకు ఉంటే నువ్వు వచ్చాయని ఫోన్ పెట్టేశారు. పెద్ద ఆయన కదా పిలిచారని వెళ్ళా. 200 పుస్తకాలండి. అప్పటికి ఆల్రెడీ నేను 200 తెచ్చి సెంటర్లో ఉన్నాయి. ఇంకా 200 పుస్తకాలు పక్కకి జరిపి తీసుకెళ్ళన్నారు. ఏం మాట్లాడలే. సార్ నా దగ్గర 200 ఉన్నాయండి అన్న. గట్టిగంటే ఏమంటారు అని. నీ దగ్గర ఎన్ని ఉన్నాయని నేను అడగలా. నువ్వు గడప దాటి బయటకు వస్తే నిన్ను నమ్మి 10 మంది వస్తారు, నువ్వు చెయ్యగలవు, చెయ్యన్నారు. సరే ఆయన మాట కాదనలేక ఆ పుస్తకాలు అక్కడే ఆ కాలనీలోనే పెట్టి రేపు వస్తాను ఆంటీ అని చెప్పి అక్కడ ఉన్న ఆంటీకి చెప్పేసి వచ్చా. తెల్లారి వెళ్ళా. ఎన్నో కొన్ని చెయ్యాలి కదా, తీసుకున్నాం బాధ్యత అని. ఆ 2 ఆంటీ వాళ్ళని తీసుకొని వెళ్ళా. వెళ్తే నేను వెనకున్న ఆంటీ ముందుకెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళాం. వెళ్ళగానే ఆయన, అమ్మ మీరు వారం వారం ర్యాలీ చేస్తున్నారు కదా, మిమ్మల్ని చూస్తున్నాం, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి ఒక 500 రాశారు. ఇంకో షాప్లోకి వెళ్ళాం. ఆయన లెగిసి నుంచొని మరి నమస్కారం చేసి 500 రాశారు. మేము మాట్లాడదాం అనుకుంటే మీరు వెళ్ళిపోతున్నారమ్మా, మీరు ఎక్కడుంటారో తెలియదు, చాలా మంచి పని చేస్తున్నారు మీరు అని చెప్పి. ఈ 2 షాపుల్లో వాళ్ళు ముందున్నారండి. 3వ షాప్కి వచ్చేటప్పటికి వాళ్ళని వెనక్కి నెట్టి నేను ముందుకు వెళ్ళిపోయాను. అంటే అర్థమైంది ఏంటంటే, మనం ఇక్కడ ఒక మంచి పని చేస్తున్నాం. మంచి పని చేసేటప్పుడు మనల్ని అందరూ గమనించారు. ఒక బాధ్యతగా ఉన్నప్పుడు హక్కు ఆటోమేటిక్గా వచ్చింది అనేది నాకు అర్థమైపోయింది. అక్కడ బాధ్యతగా ఒక పని చేసాం, ఒక మంచి పని చేసాం, హక్కు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ అడగటంలో కూడా మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుంటాం. కింద నుంచి పైదా చూస్తారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఏం వాయువు వచ్చింది అడుక్కోవడానికి అని అంటారు.
మనం చేసేది మన కోసం కాదు, విశ్వ కళ్యాణం. ఆ విషయం వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. వాళ్ళు ఒక మంచి మార్గంలోకి రావాలంటే ఎన్నో కర్మలు అడ్డుపడుతూ ఉన్నాయి. మరి ఆ కర్మ పోతే తప్ప వాళ్ళు మంచి మార్గంలోకి రారు. పోవాలి అంటే నయానో భయానో మంచిగా చెప్పి వాళ్ళ దగ్గర ₹1 తీసుకొచ్చి ఇలాంటి ఒక యజ్ఞంలో కలిపితే వాళ్ళ కర్మ తొలగిపోయి ఈ మార్గంలోకి వస్తారు. ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అందరి కర్మలు దగ్ధం చేయటానికి మనల్ని ముందు పెట్టి మరి మన కర్మలు ఎన్ని దగ్ధమవుతాయి ఒకసారి ఆలోచించండి. అందరి కర్మలకి దగ్ధమవటానికి మన కారణమైతే మన కర్మలు ఎన్ని దగ్ధమవుతాయో ఒకసారి ఆలోచించండి. అందుకే పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్లో జరిగే కార్యక్రమం వచ్చిందంటే ఒక పండగలాగా ఆ 11 రోజులు కాదు, దానికన్నా ముందే మేము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అడగటం కానీ, చెప్పటం కానీ మిగిలిన రోజుల్లో కన్నా ఆ 2-3 నెలలు ఎక్కువగా చేస్తాము. మనం చెయ్యలేదు, బుక్కు తీసుకోలే, ₹1 ఇవ్వలా, యజ్ఞం ఆగిద్దా చెప్పండి? ఆగదు కదా. మరి ఆ ఆగని కార్యక్రమానికి మన వంతుగా మనం చేస్తే మన జన్మ ధన్యం అవుతుంది. మన జన్మని ధన్యం చేసుకోవటానికే పత్రి గారు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. రామాయణంలో రాముడు దేవుడే, చిటికేస్తే వారధి కట్టగలడు, కానీ ఆ కట్టడానికి ఒక చిన్న ప్రాణి సహాయాన్ని తీసుకున్నాడు. రామాయణం అనే మహాకావ్యంలో ఆ చిన్న ప్రాణి కూడా ప్రముఖ స్థానాన్ని కల్పించాడు ఆనాటి రాముడు. కానీ ఈనాడు ఆయన తలుచుకుంటే ఆ సంకల్పానికి, ఆ చైతన్యానికి ఎంతైనా చేయగలరు. అయినా మనందరి కర్మలు దగ్ధం చేయటానికి మానవ రూపంలో ఉన్న ఆ దైవం మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఇది అర్థం చేసుకొని అందరం కలిసి పిఎస్ఎస్ఎం అంటేనే జనం కోసం, జనం చేత స్థాపించబడిన సంస్థ పిఎస్ఎస్ఎం. ఇది ఏ ఒక్కరిది కాదు. కాబట్టి మనందరం కలిస్తేనే ఈ యజ్ఞం జరుగుతుంది, జరగాలి. మనం కలవకపోయినా అది జరిగి తీరుతుంది. కాబట్టి అందరం కలుద్దాం. మరి ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. మరి ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా సాంబశివరావు గారు మొన్న ఒక మాట అన్నారు, మేడం ఈసారి పుస్తకాలు అడిగిన వాళ్ళకే ఇద్దాం, అడగకపోతే ఇవ్వద్దు మేడం మనం అన్నారు. ఇది సార్ కావాల్సింది మనకి. ఎవరైతే వాళ్ళ కర్మలు దగ్ధం చేసుకోవాలని ముందుకు వస్తారో, నేచర్ వాళ్ళకి ఎలా సహకారం అందిస్తుందో వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అలాగే చేద్దామన్నా. ఇప్పుడు ఈరోజైతే బుక్స్ ఇవ్వము, ఎవరో మీకై మీరు అడిగితే తప్ప. కానీ అలా అని మెలకుండా ఊరుకోవద్దు. నెక్స్ట్ డే నుంచి నేనే మళ్ళీ మీ ఇళ్ళకి వస్తా. హైదరాబాదులో ప్రతి ఇంటికి నేను తిరుగుతా. అది మీరు తీసుకున్నా సంతోషమే, తీసుకోకపోయినా మీరు ఇచ్చే కాఫీయో టీయో తాగి మరీ వస్తా. అర్థమైందా? అందుకని అందరం కలిసి చేద్దాం ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం. ఈ జన్మకి పత్రిజీ గురువుగా దొరకటం మన అదృష్టం. ఆ అదృష్టాన్ని మరి ఇంకాస్త పెంచుకుందామని, మన ఆత్మ పరిణామాన్ని. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ భూలోకంలో ఎప్పుడైతే మన కర్మలు నిల్లవుతాయో వేరే లోకాలకు వెళ్తామంట. మరి ఆ లోకాలకు వెళ్ళాలి, ఆ జ్ఞానం నేర్చుకోవాలి అంటే ఇక్కడ అన్ని కర్మలు చేసుకోవాలి. ఆ అవకాశమే పత్రిజీ ధ్యాన మహాయాగం ద్వారా మనకి వచ్చింది. ఈ వచ్చిన ఇలాంటి అరుదైన అవకాశాలని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. ఇలా అంటే తప్ప నాకు తృప్తి ఉండదు. థ్యాంక్ యూ మేడం. నిజంగా పత్రి గారి నినాదాలు పలకాలంటే, శాకార నినాదాలు పలకాలంటే లక్ష్మి గారే ఓ బ్రాండ్ వేయించుకున్నారు. ఆవిడ ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఆవిడ చాలా చక్కని విషయాలు మనకు చెప్పడం జరిగింది. చాలామంది ఈ యాగము ట్రస్ట్ వారిది, ఈ యాగం పలానా వాళ్ళది, నేను ఇన్వాల్వ్ కాకపోతే ఏమవుతుంది అనే అవగాహన చాలామందికి ఉంది. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఆ యాగం మాత్రం ఏ రోజు ఆగదు. అదే పత్రి గారు సంకల్పం అది. ఆయన ఆ విధంగా సమకూర్చి పెట్టారు మనకి. మీరు ఉంటే మీరు పాత్రలు అవుతారు, మీరు లేకపోతే మీరు అపాత్రలు అవుతారు.
మీకు సంబంధం లేదు అది. కానీ చక్కగా ఎన్నో యాగాలలో మనందరం కూడా పార్టిసిపేట్ చేశాము. ఈ సంవత్సరం వినూత్నంగా అధ్యక్షుల మీదుగా, జిల్లా అధ్యక్షుల మీదుగా ఈ యాగం చేయాలని నిర్ణయించి గత 3 జూమ్లో మాట్లాడడం జరిగింది. ఆ జూమ్లో తెలుసుకున్న విశేషాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షుల కింద మమ్మల్ని చేరుస్తారు. దాని తర్వాత కార్యక్రమం వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలో తీసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఆ మార్పులు ఇప్పుడు ఓకే అంటారు, కలెక్షన్ వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు అని చెప్పి కొందరు చెప్పడం జరిగింది. అదేవిధంగా బుక్స్ మీ ఇష్టం ఉన్నట్లు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ తిరిగి రాలేవని చెప్పి మళ్ళీ మమ్మల్ని జిల్లా అధ్యక్షులను అడగడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. బుక్స్లు కేవలం జిల్లా అధ్యక్షుల ద్వారా వెళ్ళినట్లయితే తిరిగి తీసుకునేప్పుడు కూడా మా ద్వారా మేము మీకు అందించడం జరుగుతుంది అనే బాధ్యత వాళ్ళందరూ తీసుకోవడం జరిగింది గడిచిన 3 జూమ్లలో. అదేవిధంగా మహేశ్వరం ఆ పిరమిడ్కి ఇప్పుడు ఎవరెవరో పర్సనల్గా కూడా యూట్యూబ్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాంటి యూట్యూబ్లో మహేశ్వరం ఆ పిరమిడ్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏవి కూడా మాకు తెలియట్లేదు. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సాటర్డే సండే అంటున్నారు. తర్వాత ఏదో కార్యక్రమాలు వస్తున్నాయి. వేరే సొసైటీ ప్రాంతాల నుండి జనాలు వస్తున్నారు. కానీ మా వరకు ఏం తెలియట్లేదు అనే ఉద్దేశంతో చాలామంది ఆ జూమ్లో అడగడం జరిగింది. దానికి కాను మనం ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. భాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా హైదరాబాద్ వాళ్ళని ఇన్వైట్ చేసుకుందాం. మనము హైదరాబాద్లో ఉండే మాస్టర్లందరూ కూడా ఒకసారి గట్టి క్లాప్స్ అండి. జిల్లా అధ్యక్షులు మిగతా చైర్మన్ గారు వచ్చిన తర్వాత వారి ద్వారానే ఆ విషయాలు తెలుసుకుందాము. ముందుగా హైదరాబాద్లో ఉండేవారు విఠలాచారి గారు రండి సార్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి చారి గారికి. మాలతి మేడం, పటంచేరు మాలతి మేడం. నరేందర్ ముదల్కర్ గారు రండి సార్. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. రామారావు గారు, 87 సంవత్సరాల రామారావు గారు రండి సార్ ప్లీజ్. కూర్చోండి సార్. ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. వీళ్ళు గడిచిన సంవత్సరంలో వీళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు, ఈ సంవత్సరం కూడా ఏ విధంగా వర్క్ చేయాలనుకుంటున్నారు. వారి మాటల్లోనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే దాదాపుగా 200 మంది కూడా 200 వ్యక్తులకి 2 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని మీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయానుకూలంగా మాట్లాడవలసిందిగా మనం ఎప్పుడు పుట్టాము, మన సొసైటీకి ఎప్పుడు వచ్చాము, పత్రికారితో మేము ఏ విధంగా సహవాసం చేసాము, ఇవన్నీ కాదు. గడిచిన ధ్యానమా యజ్ఞంలో మనం అనుభవించిన నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఈ యాగంలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇవి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అతి తక్కువ సమయంలో ఎక్కువ మెసేజ్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తారని చెప్పి భావిస్తున్నాను. ముందుగా విఠలాచారి గారు. నా పేరు విఠలాచారి. నేను నారాయణఖేడ్ నుంచి వచ్చాను. ఇంతకుముందు సిటీలో ఉంటాను కానీ పత్రిసార్లు ఆదేశం మేరకు నారాయణఖేడ్ మా సొంత ఊర్లో పోయి పిరమిడ్ కడుక్కొని అక్కడే ధ్యాన ప్రచారం చేస్తున్నాను. దాంతోపాటుగా ఎప్పుడైతే మనం కడతాల్ పిరమిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము సేవలు అందిస్తున్నాం. నా వంతుగా నా బాధ్యతగా నాకు వచ్చేది రంగోలీ కార్యక్రమం కానీ పెయింటింగ్ కార్యక్రమం చేసేవాడిని. ఈసారి మాత్రం మరి మళ్ళీ స్పెషల్గా ఉండాలని మరి సీనియర్ మాస్టర్ చెప్తున్నాం. దానికి అనుకూలంగా మనతో ఎంత చేత అయితే అంత మన ట్రస్ట్ మేరకు ఏ పని బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలు చేయడానికి మనం రెడీ ఉన్నాం. నా వంతు సహకారం ఈ కార్యక్రమానికి నేను అందిస్తానని మనవి చేస్తూ ముగిస్తాను. ఓకే, బ్రహ్మశ్రీ పత్రి గారికి గట్టి ఒకసారి క్లాప్స్ కొడతాం. మీ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడము చాలా మంచి విషయం. ఇది సార్ ఉన్నప్పటి నుంచి మనం అందరం చేస్తున్నాము.
ధ్యాన యజ్ఞము అనేది ఇది పెద్ద ఒక రామకార్యం, ఇది లోక కళ్యాణార్థ పని మనం చేసేది. ఇందులో నేను నాది అనేది పక్కకు పెట్టేసి మనదందరిది అనుకొని ఇష్టంతో మనం పనిచేస్తే ఏ కష్టం రాదు మనకు. ఫైనాన్షియల్గా కానీ, ధన రూపేణ, దాన రూపేణ, సమయ రూపేణ, సేవా రూపేణ, ఏ రూపంగా అయినా మనం అక్కడ సేవలు చేసుకోవచ్చు. అందుకే ఇందులో మనకు ఒక మంచి అవకాశం ఇది. అయినంత వరకు మన సహాయశక్తులతో ఏ విధంగా చేయగలుగుతామో అది అందరూ మనం చేద్దాము. దీనికి అద్భుతంగా సక్సెస్ చేద్దాము. ఇక నాకు ఇచ్చిన వర్క్ అయితే మార్కెటింగ్. నేను ఎప్పుడు బయట తిరుగుతుంటాను, జనాలను తీసుకొచ్చే పని నేను చేస్తాను. అక్కడ ఆర్గనైజింగ్ పని మాత్రం మీరు అందరు చూసుకోవాలి. ఎంతమందిని చెప్పాలో ఆ పని నేను చేసుకుంటాను. నాతో అయినంత వరకు నేను తిరిగిన రాష్ట్రాలందరినీ ఇన్విటేషన్ ఇచ్చే పని నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఒక నిమిషాలు మాట్లాడి మీరు ధ్యానమయాగాల్లో మీరు ఏం హెల్ప్ చేస్తున్నారు, ఏం చేస్తారు? ఆయన దిశానిర్దేశం చేశాడు. ధ్యాన మహాయజ్ఞంలో నేనేం చేస్తానో చెప్పమంటున్నాడు. ఆయన చెప్పినట్టు నేను వినను, నా ఇష్టం వచ్చినట్లే నేను చెప్తాను. నేనేమనుకుంటున్నానంటే మహేశ్వర మహాపిరమిడ్ మనందరికీ ఒక స్వగ్రామం. మన స్వగ్రామం ఏది అంటే కైలాసపురి. మహేశ్వర మహాపిరమిడ్ మన యొక్క స్వంతం. దానికి సొంతం అనుకుంటున్నాం, కానీ మనము దానికోసం ఏం చేస్తున్నాము, ఏమి కొరబడుతోంది, మనం దానికి ఏమి చెయ్యాలి, అది కూడా మనమందరము ఆలోచించవలసిన బాధ్యత. అన్నదానానికి అందరం ఇస్తాం, అడిగేవాళ్ళు ఉంటారు, ఇస్తాం. నేను చెప్పే విషయానికి ఎవ్వరూ అడగరు, మిమ్మల్ని ఎవరు అడగరు. వాళ్ళకి అడగడం తెలియదు. ఎందుకు తెలియదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరు అడగరు. కాబట్టి మనమే కల్పించుకుని అక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ పెట్టి ఒక 15-20 ఏళ్ళు అయిపోతుంది. అన్నీ ముసలిదైపోతుంది. అన్నీ అక్కడ పరుపులు, మంచాలు, కంచాలు అన్నీ కూడా వాటన్నిటినీ మనం రెన్యూ చేయవలసిన అవసరం ఉన్నది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ, కుర్చీలు కానీ, మంచాలు కానీ అన్నీ చేయవలసింది ఉంది. ఇది బాధ్యతగా తీసుకుని అందరూ అడిగి చెయ్యాలి. ఎందుకంటే అడగడం చేత కావట్లే వాళ్ళకి. మరి వాళ్ళందరూ ఎందుకు అడగట్లేదో నాకు తెలియదు. దానికి కూడా ఒక స్కీమ్ పెడితే బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన అందరు మాస్టర్స్కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు మాలతి, మాది పటాన్చెరు. నేను దీనిలోకి రావడం నాకు చాలా అదృష్టం అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా కొత్త వాళ్ళని ఇంకా యాడ్ చేస్తాను. పటాన్చెరులో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళనే కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళను తప్పకుండా ఇక్కడికి ధ్యానయాగానికి వచ్చేటట్టు చూస్తాను. డబ్బులు కూడా వాళ్ళ ద్వారా వచ్చేలాగా చూస్తాను. అక్కడ సేవలు కూడా చేస్తాను. నా వంతు నేను ఎంత చేయాలో అంత ఖచ్చితంగా చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా. భూపతిరాజు గారు, ధ్యాన గద్దర్ భూపతిరాజు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. పత్రిజీ ధ్యాన మా యాగానికి వారి పాట ద్వారా మనకు ఆహ్వానం పలుకుతారు. ఒకసారి వారి పాటల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. అందరికీ ధన్యవాదాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం ఎవరిది? అది పత్రిజీ ధ్యాన మహాయాగం మనది, మన బాధ్యత. ఒక గురువు ఏదైతే మన లక్ష్యాన్ని చూయించిండో ఆ లక్ష్యం వైపు మనం వెళ్ళడమే మన బాధ్యత. మరి పత్రిజీ ఆశయము, పత్రిజీ కళల్ని మనం నిజం చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అంత సైలెంట్గా ఉన్నారు. ఇలా తాజ్మహల్ హోటల్ ఆగినరా ఎవరో మనం అంతా తర్వాత యాగం ఇన్వైట్ చేస్తాం.
పత్రిజీ వారసులం మనము పత్రిజీ వారసులం ధ్యాన జగతే లక్ష్యంగా పిరమిడు జగతే లక్ష్యంగా శాకాహార జగతే లక్ష్యంగా ప్రపంచ శాంతి కొరకు సాగుతున్న సైనికులం మనము పత్రిజీ వారసులం. అవునా కదా? మనమంతా పత్రిజీ సైన్యం, మనం పత్రిజీ ఆర్మీ. ఏదైనా ఈ లోకం ఈరోజు మనం ఒక రోడ్డు మీదకి ఎక్కి హింసా చోడు హంసా పకడు జీవ హింస మహాపాపం అని గొంతెత్తి మనం మాట్లాడుతున్నామంటే ఆ ఎనర్జీ ఎవరు? పత్రిజీ. ఆయన ఆ ఎనర్జీ ద్వారానే ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. అందులో మనం ఉన్నా లేకున్నా జరుగుతుంది. ఉండాలన్నా వద్దు? అందరం ఉండాలి. ఎందుకంటే లోక కళ్యాణం కావాలి, మన కళ్యాణం కావాలి. మనకు పత్రిసారి చెప్పిండు, ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వలన మోక్షము, ముక్తి. మనకు ఆ ముక్తి రావాలంటే ఏం చేయాలి? రోడ్ ఎంబడబడి తిరగాలి, యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి. ఇంతకంటే వేరే పని లేదు కాకలేదు. కాబట్టి మరి పత్రిజీ ధ్యాన యాగాన్ని అద్భుతంగా జరుపుకుందాం. మనమే అద్భుతంగా జరుపుకునే దాంట్లో మన బాధ్యత, మనం ఏం చేయగలిగితే అది చేద్దాం. ఎవ్వరు ఏది చేయగలిగితే అది చేస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరానికి ఒక వినూత్నంగా ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకు ఉగాది, శివరాత్రి, రకరకాల పండుగలు ఎలా వస్తాయో మనకు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రతి సంవత్సరం డిసెంబర్లో 11 రోజులు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఆ జరుపుకునే దాంట్లో మనమందరము కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకుందాం. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. పద 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 రండి మన ధ్యేయమొకటేనండి, పద 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 రండి మన ధ్యేయమొకటేనండి. పత్రిజీ లక్ష్యం మన లక్ష్యం ఒకటేనండి. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. ప్రపంచ శాంతి కోసం తలపెట్టినటువంటి యాగం అది. ఆ యాగంలో అందరము పాల్గొందాం. మరి ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భూపతిరాజు గారు. మీ పాట లేనిదే ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. చక్కగా మీ పాట ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ధ్యానమయాగానికి ఇన్వైట్ ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంకో బ్యాచ్ అండి, రమాదేవి గారు, ధ్యాన్ జగత్, ఉడిపి ధ్యాన్ జగత్ రమాదేవి గారు ఒకసారి స్టేజ్ మీదకి రండి. స్వరూప, ప్రగతి నగర్ స్వరూప గారు, మంజుల గారు రండి అమ్మా. 2 నిమిషాలు మీరు వచ్చే వరకు 1 నిమిషం జరిగిపోతుంది. పద్మ మేడం 2 నిమిషాలు రావాలి ప్లీజ్. మీ మనసులో ఉంది, మమ్మల్ని తిట్టుకోకుండా చెప్పొచ్చు. రండి. కర్ణ, ఎస్ఆర్ నగర్ కర్ణ మేడం గారు ప్లీజ్ తొందర రావాలి. పిలిచిన వాళ్ళు తప్పుగా అనుకోకూడదు. ప్రతి ఒక్కరు పద్మ మేడం కూడా తీసుకురండి. అట్లే 1 నిమిషం రండి అమ్మా ప్లీజ్. రండి. ఓకే, మీరు వచ్చండి. కర్ణ మేడం. మల్లీశ్వరి గారు మేడం రండి. ముందుగా రమాదేవి గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మళ్ళీ స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 99 నుంచి కూడా ధ్యాన యజ్ఞానికి ఏం చెయ్యగలనో అది ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉన్నాను. మొదటి సంవత్సరం చెయ్యమన్నప్పుడు భయపడ్డాను. ఎందుకంటే నాకు మాట్లాడటం రాదు, నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళి ఏం అడగగలను సార్, నాకు భయము అని అన్నాను. అన్నప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నారు, అది నీ కొడుకు పెళ్ళికి అడుగుతున్నావా లేదా నీ ఇంట్లో ఫంక్షన్కి అడుగుతున్నావా
నీకు భయం వేయడానికి విశ్వ కళ్యాణానికి బాధ్యత తీసుకున్నావు. ఆ ధైర్యం ఉండాలి, వెళ్ళి అడుగు. ఎంత ఇచ్చారు అనేది కాదు, నువ్వు వెళ్ళి అడగాలి. ప్రతి ఒక్కళ్ళని వెళ్ళి అడుగు. వాళ్ళు ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఎందుకంటే ఇస్తే అక్కడ వనరు ఏర్పరచగలిగాం, ఇవ్వలేదా వాళ్ళకి ధ్యానం గురించి మనం చెప్పగలిగాం. అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఇవ్వని దానికి మనలో ఏ రియాక్షను లేకుండా మనం ఉండటం అనంటే మనని మనం మార్చుకోవడానికి ఎలా మనని మనం మార్చుకోవాలి అంటే ఎలా మనం ఉండాలి అనేది నేర్చుకున్నాం. అలా మనకి పత్రి సారు నేర్పించారు మొదటి నుంచి కూడా. మరి అది మన అందరము కూడా మన బాధ్యత, అది చేయడం అనేది మన బాధ్యత. ఎందుకు అనంటే మనం ఈ ధ్యానానికి వచ్చాము అంటేనే మనం దానికి అర్హత కలిగి ఉన్నాం కాబట్టే వచ్చాం, లేకపోతే ఇక్కడ దాకా రాము. ఇక్కడికి అంటే పిఎస్ఎస్ఎంలో అడుగు పెట్టాము అంటే ఆ అర్హత మనకి ఉంది. మన వంతు బాధ్యత మనం చెయ్యాలి. చెయ్యనందువల్ల వేరెవ్వరికీ నష్టం ఉండదు, మనకే. మన కోసమే మనం చేస్తున్నాము. అది మనం తెలుసుకున్న రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఎంతో కొంత వాళ్ళకి ఎంత అవకాశం ఉందో అంతే. ఈరోజు నేను ఒకప్పుడు చేసినంతగా నేను తిరగలేను, చేయట్లేదు. అయినా సరే ఎంత చేయగలిగినో అంతే చేస్తాను. చేయడానికి మాత్రం వెనకాడకూడదు. ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. ధ్యానానికి వచ్చాము అంటే ఇది అందరికీ తెలియచేయవలసిన బాధ్యత మనది. మన బాధ్యతని మనం నిర్వహించినప్పుడే మనం సరి అయిన దారిలో ఉన్నవాళ్ళం అవుతాం. ఎందుకంటే మన ఇంట్లో ఒక తల్లిగా బాధ్యత నిర్వర్తించకుండా మనం ఉంటే మన ఎవరైనా గౌరవిస్తారా? తల్లిగా ఉన్నప్పుడు బిడ్డల గురించి పట్టించుకోకుండా ఉంటే గౌరవిస్తారా? లేదు. అలా మనం ఈ విశ్వంలో మనం ఒక సభ్యుడిగా మన బాధ్యతని మనం నిర్వహించినప్పుడే మన మాస్టర్స్ అందరూ కూడా మనని గుర్తించడము, మనని గౌరవించడము జరుగుతుంది. ఈ ధ్యానంలోకి వచ్చామంటే మనం చెయ్యాలంతే, ఇంకో రెండో ఆలోచన ఉండకూడదు. ఇది నాకు తెలిసినది, నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. మీ మాటలు కొన్ని వినబడక ఉన్నాయి, అయినా కానీ మీకు పునరేకసారి కారణం మేడం. బ్రహ్మఋషి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు అండి. సో నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. మా సెంటర్ నుంచి ఎక్కువగా యూత్ వస్తారు. అందరూ కూడా 11 రోజులు అటెండ్ అయ్యేలాగా సామూహిక ధ్యానంలో పాల్గొనేలాగా చూస్తాను. అలాగే మా వంతుగా కూడా ఈ ధ్యాన మహాయాగంకి ఎంత చేయగలుగుతామో అంత సేవ, అలాగే ఫండ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మాది ఇంకొక సెంటర్ సనత్ నగర్ కూడా ఎవ్రీ ఇయర్ 1 lakh తక్కువ అవ్వట్లేదండి. ఈసారి కూడా మా సనత్ నగర్ శ్రీలక్ష్మి గారి టీం ద్వారా 1 lakh పైన తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం పాదాలకు నమస్కరిస్తూ ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ ప్రణామాలు చేస్తూ, నా పేరు మల్లీశ్వరి అండి. నేను 2012 నుంచి యాగాలు మొదలైన దగ్గర నుంచి కూడా నేను సేవలో ఉన్నాను. మరి ధ్యానము చేయటం వలన ఎంత లాభం పొందామో యాగాలకి సేవ చేయటంలో అంతకంటే ఎక్కువగా చాలా అనుభూతి, చాలా అనుభవాలు పొందడం జరిగింది. మొదట్లో
మొదట్లో నేను చాలా భయపడేదాన్నండి, ప్రతిదానికి భయం ఎక్కువ. గురువుగారు చాలా చాలా విషయాల్లో చాలా దగ్గరగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయటము, మరి అంటే ఏమీ తెలియని నేను మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను. క్లాసులు చెప్పటం అంటే ఫస్ట్ అసలు క్లాస్ చెప్పటం ఏంటి, మనకేం సబ్జెక్ట్ వచ్చు, మనకి అసలు ఏం తెలుసు అని మనం చెప్తాము అని అనుకునేదాన్ని. తటవర్తి సారు ఎంకరేజ్ చేశారు బాగా, మీరు చెప్పగలరు చెప్పండి అని. ఆ తర్వాత పత్రిజీ గారిని ఒకసారి ఇలాగే, సార్ నన్ను క్లాస్ చెప్పమంటున్నారు, నాకు చాలా భయం అండి చెప్పటము అంటే, లేదు మేడం మీరు ట్రై చేయండి, ఏదొస్తే చెప్పండి అని ఆయన చెప్పటము. తర్వాత అది అలా పెరిగి పెరిగి నాకు డౌట్స్ వస్తే కూడా సబ్జెక్ట్లో గురువుగారిని డైరెక్ట్గా అడిగేంత ధైర్యం కూడా నాకు కలిగింది. అలా 4-5 సార్లు గురువుగారికి, అంటే అమాయకంగా, గురువుగారు అంటే భయం ఉంది కానీ ఆయన్ని ఒక ఫ్రీగా మాట్లాడుతూ, నేను ఇలా చెప్పానండి క్లాసు, ఇది నాకు డౌట్ వచ్చింది అని అట్లా అడగటం కూడా జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తర్వాత గురువుగారు ఎంత ఎనర్జెటిక్గా ఎంత శక్తినిచ్చారో అంత అనుభవం అయింది. ఒకసారి గురువుగారు చెప్పారు, సేవ చేయటంలో ఉన్న గొప్పతనము దేంట్లోనూ లేదండి మేడం, సేవలో ఉండండి అని. 2012 నుంచి నేను రిసెప్షన్ కౌంటర్లో చూసుకుంటూ వస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి యాగంలో 11 రోజులు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చెయ్యాలన్న తపనతోనే చేస్తూ వచ్చాను. నాకు చాలా చాలా అనుభవాలు అయినాయండి. అంటే జీవితంలో మనము మరి ఏమి సాధించడానికి భూమి మీదకి వచ్చామో, మన పర్పస్ ఏంటో మరి బాగా అర్థమైంది ధ్యానంతోనే. ఈ యాగానికి నా శాయశక్తుల ఎంత చేయగలనో అంత సేవ చేయాలి. అట్లాగే కనిపించిన ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పాలని, వాళ్ళని కూడా ధ్యానులుగా మార్చాలి. వాళ్ళు చేస్తే ఉంటే నేర్చుకుంటే పర్వాలేదు, వదిలేసినా పర్వాలేదు, కానీ తపన మాత్రం ఉండేది. ప్రతి వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి ఆఫీసులోనూ ఇంట్లోనూ మరి బయట అంతా కూడా చాలామందికి ధ్యానం నేర్పించడం లాంటివి నా శాయశక్తిలా చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ జీవితంలో మార్పు అంతా కూడా పత్రిజీ గురువుగారు ఇచ్చిన ఎనర్జీ, గురువుగారి ఆశయాలు అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే ఇంకా చాలా గొప్పగా అయ్యేవాళ్ళం. కానీ మరి ఆయన ఆ స్థితికి ఎదగాలంటే మనం చాలా సాధన చేయాలి. నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్స్ అండి. మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈ ధ్యాన మహాయాగంలో నా వంతుగా నేను ఏం చేయాలో అది చేస్తాము. ప్రతిసారి ఫండ్స్ కోసం బుక్స్ తీసుకొని డోర్ టు డోరు షాపులు అన్నీ తిరుగుతామండి. ఇంకా వెళితే షాప్లోకి వెళ్తే అంటారు, ఇంకా టైం అయిందా, ఇక వచ్చేసారా అని అంటారు. డోర్ టు డోర్ ఇళ్ళకి వెళ్తే కొంతమంది ముఖం మీద డోర్లు వేసి ఉన్న వాళ్ళు ఉన్నారు, లోపలికి పిలిచి కూర్చోబెట్టి మీరు చాలా మంచి పని చేస్తున్నారా అని టీ కాఫీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సార్ ఒకటే మాట అన్నారుగా, మానం మధురం అవమానం మధురం అన్నారు. అరే ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాము, ఇవ్వకుండా థ్యాంక్స్ చెప్తామండి. రోడ్ల మీద చెప్పులు కుట్టుకునే వాళ్ళని కూడా వదలము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అడిగితే వాళ్ళు ఎంతో అంతో ఇస్తారండి. ఈసారి కూడా మేము మా వంతుగా మా ప్రగతి నగర్ టీం ఉన్నారండి, మేమందరం కలిసి ఈ యాగంలో పాల్గొంటాము. దీనికి మా వంతు సాయం మేము చేస్తామండి. థ్యాంక్ యూ. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. ముందుగా మన గురువైన బ్రహ్మఋషి పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామములు, అలాగే స్వర్ణమాలమ్మకి నా యొక్క ఆత్మ ప్రణామములు. ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనములు. నా పేరు మంజుల, మాది గోకుల్ ప్లాట్స్. మేము పిండిగిని నడిపిస్తామండి. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ధ్యానం గురించి చెప్తాను, పాంప్లెంట్ ఇస్తాను, ధ్యానం గురించి చెప్తాను. పోయినసారి కూడా నేను బుక్స్ తీసుకున్నాను, ఇంటింటికి వెళ్ళి అడిగాను. ఈసారి కూడా నేను
మేడం నాకు 20 బుక్స్ ఇచ్చారు, ఈసారి కూడా నేను 20-30 బుక్స్ అయినా తీసుకుంటాను, ఇంటింటికి వెళ్ళి అడుగుతాను, ప్రతి ఒక్కరిని అన్నదానానికి ఇస్తే మంచిది, దానమే ధర్మము, ఫస్ట్ భయమయ్యేది, అడగాలంటే భయమయ్యేది. ఈమె పిండి గిన్నె అని అంటుంది, ఏమన్నా తీసుకుంటుందా ఏమని అనుకుంటారో అడిగిరు, అట్లా కూడా అన్నారు. కాదండి, నేను అన్నదానానికి నేను కూడా ఇస్తాను, రోజు వచ్చిన పైసలు నేను గిన్నెలకించి దినం 100-200 తీసి డబ్బాలో పెడతాను, సంవత్సరానికి 25-30 వేల వరకు అయితే ఎక్కడ అవి ఇచ్చేస్తాను. మళ్ళీ మీ దగ్గర కూడా అడిగితే మీ కర్మలు కూడా దగ్ధమవుతాయని నేను చెప్తున్నాను అని అప్పుడప్పుడే ధ్యానం గురించి వాళ్ళకి ఏది వస్తే అది చెప్పేస్తా. అప్పుడు నాకు సార్ చెప్పిస్తాడో ఏమో అనిపిస్తుంది. పాంప్లెంట్ ఇచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ 100-500 అట్లా రాస్తారు. 20 బుక్లు చేశాను. ఈసారి కూడా తీసుకుంటాను, నా వంతు సేవ నేను చేస్తాను సార్. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను ధ్యానం గురించి, అన్నదానాన్ని కూడా డబ్బులు అడుగుతాను. ఇదే నా ఒక విషయం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బ్యాచ్ సనత్ నగర్ నుండి విజయలక్ష్మి గారు, ధ్యాన్ జగత్ ఆఫీస్ నుండి అరుణ మేడం గారు, శ్రీలక్ష్మి గారు సనత్ నగర్ నుండి, మెదక్ నుండి శోభారాణి గారు, ప్లీజ్ రావాల్సిందిగా మనవి. పేరు పిలవక ముందే రెడీ ఉండాలి, నేను ఏదో చెప్పాలని చెప్పి ఎప్పుడు మనసులో పెట్టుకొని కూర్చోవాలి. అదేవిధంగా ఖమ్మం నుండి శైలజ మేడం గారు. ఇది కాకుండా మీరు ఇంకా ఈ సంవత్సరం ఏమైనా మార్పులు మీరు కోరుకున్నట్లయితే అవి కూడా చెప్పాల్సిందిగా మనవి. కేవలం మీరు చేసిన కార్యక్రమాలు కాకుండా మీరేమైనా అక్కడ ఎలాంటి బాధను అనుభవించినా లేకపోతే ఇంకా ఈ విధంగా మార్పు చేస్తే బాగుంటుంది అని మీకు అనిపించినా కానీ చెప్పడానికి ఈరోజు ఈ వేదిక మనకు ఒక గొప్ప వరం లాంటిది. దయచేసి మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఇంకా చెప్పచ్చు. విజయలక్ష్మి గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. స్వర్ణమాల పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మాది సనత్ నగర్ అండి. సనత్ నగర్లో సెంటర్ 4-5-6 ఇయర్స్ అవుతుంది రన్ చేయబట్టి. చాలా చక్కగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి 2 లక్షల పైగా వసూలు చేయడం జరుగుతుంది అన్నదానం కోసం. ఈసారి కూడా మా శక్తి మేరకు మేము వసూలు చేస్తాము, పంపిస్తాము. సేవ కూడా చేద్దాం అనుకో 11 రోజులు సేవ కూడా చేస్తామండి. ఇంకా ధ్యాన ప్రచారానికి కూడా ఇప్పుడు ఇది బుక్స్ ఇచ్చి చెప్పడం మూలంగా ఎంతోమందికి కూడా ధ్యానం గురించి కూడా తెలుస్తుంది. మా చేతనైనంత వరకు మేము సర్వీస్ చేయడానికి, ప్రచారం చేయడానికి, ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ మేడంకి, మన పత్రిజీ గారి మన పరిణిత మేడంకి మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి అద్భుతమైన మనకు తెలుసు సంవత్సరంలో 2000 డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు ఎంతో సర్వాంగ సుందరంగా మనం 11 రోజులు ప్రోగ్రాం చేసుకుంటాం. ఆ ప్రోగ్రాంకి ఫస్ట్ మీటింగ్ ఇది ఈ తాజ్ హోటల్లో. నిజంగా కూడా మరి ఆయన గారి యాగం 4వ పత్రిజీ ధ్యాన మహాయాగం 4 మరి ఎంత అద్భుతం. మనం అందరికీ సంవత్సరంలో మనం ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం. ఎంతోమంది మన మాస్టర్స్ చెప్పారు. మరి ఈ విషయాలన్నీ మనం అందరం అక్కడ కలిసికట్టుగా అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరి ఈ క్లాసులు, అనుభవాలు, ఎంతో జ్ఞానమో ఈ 11 రోజులు మనం అందరం పంచుకునే మీటింగ్ ఇది. అద్భుతమైన మీటింగ్. ఈ మీటింగ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం అందరం. మనం ఇంత మంచి సొసైటీలో పత్రికారు ఉన్నప్పుడు మనం ఉండడం నిజంగా కూడా మనందరికి కూడా ఒక గొప్ప అదృష్టం. ఎక్కడో ఉండేవాళ్ళం మనం అందరం. నిజంగా కూడా నేనైతే మరి నా పేరు శైలజ, మాది ఖమ్మం, చాలామందికి తెలిసి ఉంటుంది. నేను
ఉప్పు మిరపకాయ అంటే కిరాణా షాపు, చిన్న కిరాణా షాపులోంచి మరి ఇవాళ ఒక 4 కలెక్టర్లకు కూడా ధ్యానం చెప్పించారు పత్రి గారు. ఎక్కడో షాపులో ఉండేవాళ్ళం మనం, ఎలా తీర్చిదిద్దారు మన అందరినీ. మరి ఒక గొంగళి పురుగులాగా ఉన్న దాన్ని ఒక సీతాకోక చిలుకలాగా తయారు చేశారు పత్రిజీ గారు. ఇంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉంటుందా? మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇవాళ, కొన్ని పత్రి గారు 40 సంవత్సరాలు, కొన్ని ధ్యాన యజ్ఞాలు, శాకాహార ర్యాలీలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, మరి ఎన్ని ఉన్నాయంటే మన సొసైటీలో ధ్యాన వ్యవసాయం, స్పిరిచువల్ టాబ్లెట్లు, మరి ఇంకా స్పిరిచువల్ మోడల్, పిరమిడ్ మోడల్ స్కూళ్ళు, ఇంకా పిఎంసి ఛానల్ అద్భుతంగా. మరి ఆ ఛానల్ ద్వారా ఎంతోమంది ఎన్లిటెడ్ అయ్యారు. పిఎంసి ఛానల్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం మనం. మరి ఇవన్నీ చేసి ఇన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు పత్రిజీ. మరి అలాంటి పత్రిజీ ధ్యాన మహాయాగం ఫస్ట్ మీటింగులో మనం అందరం ఉన్నామంటే దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి దాన్ని మనం. కాబట్టి మనందరి బాధ్యత కూడా పత్రి గారు చెప్తారు. మరి పిరమిడ్ మాస్టరు పిఎస్ఎస్ఎం అంటే పత్రిజీ, పత్రిజీ అంటే పిఎస్ఎస్ఎం. ప్రతి ఒక్కళ్ళలో ఆ పత్రిజీ ఉన్నారు. మరి మనమందరం ఇంతమంది పత్రిజీలు కలిసి చేసే పత్రిజీ ధ్యాన మహాయాగం ఎలా ఉండాలి? అద్భుతాలకి అద్భుతం, మహాద్భుతం, పరమాద్భుతం, దివ్యాద్భుతంగా మనం తయారు చేసుకోవాలి. అది మనం మాటలు చెప్పుకుంటే కుదరదు, మనం మాటలు చెప్పేవాళ్ళం కాదు. పిరమిడ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ చేసేవాళ్ళే మనం అందరం. కాబట్టి మనం అందరం కూడా ఇంకా మనకి 3 నెలలు టైం ఉంది, 2 నెలలు టైం ఉంది. ఆ టయాన్ని మనం అందరం ఉపయోగించుకొని ఇప్పుడు దానికి మరి మనకి యజ్ఞం కూడా ఉంది తిరుపతిలో. దీనికి యజ్ఞము, దీని ముందు యజ్ఞం ఉంది మనకి. ఆ యజ్ఞ ఫలం కూడా పత్రిజీ ధ్యాన మహాయాగానికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక ముందు ప్రోగ్రాం పెట్టామంటే దసరా తర్వాత దీపావళి వస్తుంది. దసరా ఏం చేస్తాం మనం అద్భుతంగా తెలంగాణలో 9 రోజులు నవరాత్రులు ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా మనం 9 రోజులు చేసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ దసరా అయిపోయింది కదా 15 రోజులకి దీపావళి వచ్చిందని ఆగుతామా? టపాసులతో మళ్ళీ దీపావళి మందులతో ఇంకా అద్భుతంగా చేసుకుంటాం మనం. కాబట్టి ఈ యజ్ఞం తర్వాత మనకి యాగం వస్తుంది. ఈ యజ్ఞ ఫలము యాగము ఇంకా అద్భుతంగా జరుగుతోంది. మనమందరం దీని గురించి కష్టపడదాం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుదాం. ఇవాళ ఆలోచిస్తే అందరూ ఏం చేస్తే మనం బయటపడతాం ఈ అనారోగ్యాల్లోంచి. ఇలాంటి వరదలు, భూకంపాలు, యుద్ధాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు చూడండి. ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి? మనం అందరం చేసే ఆలోచనలు, అరాచకాలు, హింస ద్వారానే జరుగుతున్నాయి. మనం చేసే యాగం ఏం జరుగుతోంది? 3 గంటల అఖండ ధ్యానం, కొన్ని వేలాది మందితో, లక్షల మందితో 11 రోజులు అద్భుతమైన సంకల్పంతో ప్రపంచ శాంతి కోసం, విశ్వశాంతి కోసం జరిగే ఈ యాగానికి మనం ఏం చేస్తున్నాం? శాంతిని చేకూరుస్తున్నాం. ఈ గొప్ప కార్యక్రమం ఎవరు చేసేది? భగవంతుడు చేసేది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని భగవంతుళ్ళు మీరు అని చెప్పిన గురువు దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ గారికి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం. ఈ విషయం చెప్పిన వాళ్ళు ఈ గురువులలో ఎవరు లేరు. ఈ 3 మాటలు చెప్పిన గురువు ఎవరు అంటే పత్రిజీయే. మరి ఆ పత్రిజీకి ధ్యాన మహాయాగం ఎలా చేసుకోవాలి? మనం అద్భుతంగా చేసుకుందాం. మరి మా ఖమ్మం కూడా ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాకి మరి దాదాపుగా 700 పుస్తకాలు 1000 పుస్తకాలు పంపుతారు. దానికి మేము ఎప్పుడు 20 నుంచి 25 లక్షలు కలెక్ట్ చేసి ఇస్తాము. మరి ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. ఒక 700 పిరమిడ్లు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. మరి ఎంతోమంది పిరమిడ్ ఇంజనీర్లు ఉన్నారు, పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. మరి ఒక 5-6 ఆశ్రమాలు ఉన్నాయి. మరి ఎంతో సొసైటీ ఉంది ఖమ్మంలో. ఖమ్మం అంటే పత్రిజీ గారు ఆధ్యాత్మిక గుమ్మం అంటారు. ఆధ్యాత్మిక గుమ్మం కాబట్టి మరి ఎన్నో డబ్బులు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఎందుకు, ఎవరి కోసం ఇస్తున్నాం మనం అందరం? ఒక ఆది భిక్షువు పరమశివుడు భిక్షపాత్ర తీసుకున్నాడు. ఆది శంకరాచార్యులు వారు, గౌతమ బుద్ధుడు. మరి ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మనమందరం కూడా ఎన్నో విషయాలు మరి మనకి అందించారు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడే. మరొకసారి ఆయన గారికి కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మూల స్తంభం మరి పత్రిజీయే విజయభాస్కర్ రెడ్డి గారే పత్రిజీ గారు. ఇవాళ ఇంత బాగా సొసైటీ నడుస్తుందంటే నిజంగా కూడా మహేశ్వర మహాపిరమిడ్కి ఆయన గారు ఉండటం వల్ల. విజయభాస్కర్ రెడ్డి గారు అంటే విజయానికి నాంది, విజయం తథ్యం. మనం అందరికీ ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో వర్క్ చేస్తున్నారు కూడా పత్రిజీ గారు లాగా. మరి రేపు జరిగే యాగానికి కూడా ఎన్నో అందులో మనకి పాంప్లెట్ రూపంలో పెట్టారు. దానికి అన్ని విషయాలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఈ చీరలు, ఈ గొలుసులు,
ఇవన్నీ ఉండటం వల్ల మనము ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు. ఇది నా ఆలోచన. సూచనలు చెప్పమన్నారు కాబట్టి నా ఒక సూచన ఏంటంటే, ఎన్నో షాపింగ్ మాల్లు ఉన్నాయి, ఎన్నో మనం జొమాటోలో మనకి ఉన్నాయి కదా, అమెజాన్లు ఉన్నాయి, ఆర్డర్ పెట్టుకుంటారు, చీరలు తెచ్చుకుంటారు, గొలుసులు తెచ్చుకుంటారు. ఓకే 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 ఓ మరి పూలా గారు మాట్లాడమన్నారు కాబట్టి సార్. 2025 ఎలా చేస్తున్నాం? మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆ ధ్యానమాయకంలో నా పాత్ర ఏముండబోతుంది? ఈ రెండే ప్రశ్నలు. దయచేసి ఇక్కడ అందరూ మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. 2025 మరి చెప్పారు కాబట్టి సారు ఎంతో అద్భుతంగా ఇందాక నుంచి చెబుతున్నా నేను. మనం అందరం కలిసి మరి నా తరపున కూడా మరి నేను దానికి సాయశక్తులా వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దానికి నా పాత్ర ఏదైతే ఉందో నా శక్తిని మించి కూడా నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం అందరం కూడా అలానే వర్క్ చేద్దాం. దాన్ని మనం 100% దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం. థ్యాంక్ యూ. మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం పాదాలకు కూడా నమస్కరిస్తూ నా కృతజ్ఞాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శోభారాణి, మెదక్ నుంచి వచ్చాను. తండ్రి నేర్పించిన బాటలోనే నడవడము అనేది నా బాధ్యతగా నేను ఎంచుకున్నాను. నేను తప్పకుండా పని చేస్తూ ఉంటాను మొదటి నుంచి కూడా. ఎందుకంటే మా మిత్రులకు కూడా చెప్తుంటాను, బుద్ధ భగవానుడే భిక్షాపాత్ర పట్టుకున్నాడు, మనం ఎంతటి వాళ్ళము, మనలోని అహం వెళ్ళిపోతుంది మనం అడిగితే. అందుకే ఇంటింటికి తిరిగి అడగడమే మా పని. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు అయిన పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడం పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈ యాగానికి 2011 నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. నా వంతుగా తన్ మన్ ధన్ సార్ ఏదైతే చేయమన్నాడో అది చేస్తున్నాం. ఈ ఒక్క యాగమే కదా సార్, మన సొసైటీలో ఏ యాగానికైనా అన్ని విధాలుగా మేము పాల్గొంటాము, అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తాం. ప్రతి ఒక్కరూ సార్ 1000 అని మన టార్గెట్ చెప్పారు. 2000 రావచ్చు. అప్పుడు నేను అందరికి చెప్పడం నా బాధ్యత, రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం సార్. ఎవరికి అర్హత ఉంటాలో వాళ్ళే రాగలుగుతారు, ఎవరికి అర్హత ఉంటారో వారే పని చేయగలుగుతారు సార్ అక్కడ. అలాగే మా ఫ్యామిలీ నుంచి మేము గత 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీ అందరికి కూడా థ్యాంక్ యూ మరొకసారి. నెక్స్ట్, చాలామంది జూమ్లో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ బయట పెట్టలేకపోతున్నారు. ముందుగా మన చైర్మన్ మహేశ్వరం పిరమిడ్ చైర్మన్ గారు, ఒకసారి మీరు రావాలి సార్. మీరు ఇక్కడ కూర్చుంటే మిగతా వాళ్ళు వస్తారు, మీరుంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు వాళ్ళు. అదేవిధంగా మన శ్రీరామ్ గోపాల్ గారు, ప్లీజ్ సార్. శ్రీరామ్ గోపాల్ గారు, ఒకసారి గట్టి క్లాప్స్ అండి చైర్మన్ గారికి. మొన్న జూమ్లో చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, కానీ ఆ విషయాలన్నీ ఇక్కడ ఏవి చెప్పట్లేదు. మేము ఏదో చేస్తాం అంటారు. అది కాదు, మీకు కావాల్సింది ఏది, మీరు మీ తరపు నుండి పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నారు అవి మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా కిషన్ రెడ్డి గారు ప్లీజ్ రావాల్సిందిగా మనవి. భూపతిరాజు గారు అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా సాయి కృష్ణారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు స్టార్ట్ చేయండి. యాగం ఎలా చేద్దాం, యాగంలో మీ పాత్ర. 2025 హలో
2025 యాగానికి స్వాగతం. ఈ మధ్యలో మనము దీనికి సంబంధించి ఒక 3-4 జూమ్ సెషన్స్ పెట్టుకున్నాము. జూమ్ సెషన్లో చాలామంది వాళ్ళ యొక్క సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు ఏమిటంటే అందులో నేను ఏదైతే చెప్పానో అది మీకు చెప్తున్నాను సార్. ఇంకోటి కొన్ని పబ్లిక్ నుంచి కూడా ఈ మధ్యలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మనకు 2022 ధ్యాన మహాయాగంతో పిరమిడ్ సొసైటీ హిస్టరీ మారిపోయిందన్న. 2023 అద్భుతంగా చేసుకున్నాము. 2024లో కూడా నాకు ఏ లోపం కనబడలేదు. అదే విజయభాస్కర్లో చెప్పాను నేను. చాలా అద్భుతంగా జరుపుకున్నాం మనం. కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మన సొసైటీని పటిష్టం చేసుకోవాలి. ఇంకా ఏదైతే ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎం అంతా కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ల ప్రమేయం ఉండాలి అన్నారు. కాబట్టి ఎప్పుడైతే డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ల ప్రమేయం ఉండి అందరం కలిసి చేసుకోవాలని పిలుపునిచ్చినప్పుడు మీరు కర్తాలు ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్లకు సరే మన డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్లందరికీ ప్రత్యేక స్థానము కల్పించండి. ఎందుకంటే మీరు ఏదైతే అక్కడ మీ ట్రస్ట్ వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టుకున్నారో లేదన్నా మేము కాదు, మీరు ఆర్గనైజేషన్ లేదు. అలా మరొకసారి చెప్తున్నాను, ఈ కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నేను అదంటలేనన్నా. నేను చెప్పేది కంటే కొంచెం ఇక్కడ ఇది మన ప్రోగ్రామే. కానీ కర్తాల ట్రస్ట్లో మనం ఏమైనా ఎంటర్ కావాలి, మనకేమన్నా ఉండాలి అంటే అక్కడ మీరు నిర్ణయించిన రూల్స్ ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఎలా చేస్తున్నామంటే పిఎస్ఎస్ఎం కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ హైదరాబాద్ ట్రస్ట్ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఒపీనియన్తో జరుగుతున్న కార్యక్రమం ఈసారి ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం. అదే అన్న మీరు చెప్పింది అదే. అయితే మన రాజేష్ పూల గారు కూడా ఏమన్నారంటే అన్న మనకు టైం ఇవ్వకపోతే క్లారిటీ రాదు, నేను ఒక్కరినే మాట్లాడేది ఇది ఎక్కువ ఇచ్చేది వింటున్నారా? కాదు కాదన్నా, అందరు పబ్లిక్ ఉన్నారు, వెళ్ళనియండి. ఇక్కడ శ్రీరామ్ గోపాల్ గారు ఉన్నారు, ట్రస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరు పబ్లిక్ వెళ్ళనియండి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే పోయేది ఏం లేదు మనకి. ఇక్కడ మన రాజేష్ పూల వీళ్ళందరూ కూడా అన్నది ఏంటంటే ఈ ధ్యాన మహాయాగం సంబంధించింది మాత్రమే కాదు జిల్లా ఆర్గనైజర్స్ల బాధ్యత. కంప్లీట్ డార్మెటరీస్ ఉన్నది, శక్తి సెల్స్ ఉన్నాయి, ఇంకా మనం ఎన్నో డెవలప్మెంట్ చేసేది ఉంది. కాబట్టి అది ఓన్లీ కర్తాల్ ట్రస్ట్ వాళ్ళ నిర్ణయంతో నడుస్తుంది అక్కడ రెగ్యులేషన్స్. కానీ అక్కడ అందరికి అనుకూలంగా ప్రాతినిధ్య విధంగా రూల్స్ మార్చండి పల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్తారు, ఇంకొకరు ఒకటి అంటారు. అక్కడ దానిలో ఇది ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఫీడ్బ్యాక్ వచ్చింది, మీ నోటీస్కి రావట్లేదు వింటున్నారా? అదొక్కటి మీరు మన జూమ్ సెషన్లో చర్చించిన విషయాన్ని మీకు తెలుసు, అదొకటి చేయండి అన్న. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రతి జిల్లా ఆర్గనైజర్కి వర్త్ ఉన్న వాళ్ళకు ఒక ½ an hour ప్రత్యేక సమయం ఇవ్వండి మాట్లాడడానికి. మనం ఎన్నిసార్లు చెప్పినా ఓకే అంటున్నారు. అక్కడ జిల్లా ఆర్గనైజర్ అంటున్నారు, 10 మందిని తీసుకొచ్చి పెట్టి 3 నిమిషాలు మాట్లాడిస్తున్నారు. అది ఒకటి జరుగుతుంది. కాదు, జిల్లా ఆర్గనైజర్లకు మీరు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక 23 ఏళ్ళ జిల్లా ఎక్స్పీరియన్స్గా నాకు కొన్ని అనుభవాలు ఉంటాయి. కొత్త వాళ్ళకు వచ్చేసరికి వెళ్తాయి మెసేజ్లు, ఎట్లా జిల్లా ఆర్గనైజ్ చేసుకోవాలా, ఎట్లా వేయాలనేది. అది ఎక్కడ లేదు మనకి. కాబట్టి ప్రతి జిల్లా ఆర్గనైజర్కు మీరు ప్రత్యేకంగా ఒక ½ an hour టైం కేటాయించండి. 2 తర్వాత ఇంకొకటి ఏమంటున్నారంటే యాక్చువల్గా పత్రిజీ విశ్వచైతన్యం అయిన తర్వాత డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. అంటే మీకు తక్కువ అనిపించవచ్చు, నా దృష్టితో చూస్తే ఎక్కువ అనిపిస్తుంది అక్కడ డెవలప్మెంట్. ఎందుకంటే మీకు ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే మీ లెవెల్ అక్కడ ఏంది డార్మెటరీస్ అయినాయి, ఒక డొనేట్ 1,25 లక్షలు పెట్టి అన్నదాన కేంద్రం అయింది, రిసెప్షన్ అయింది, క్యాంటీన్ అయింది, సెక్షన్ నిర్మాణం జరిగింది. అద్భుతంగా జరిగింది. ఇంకా ఏం చేయాలి మనము భవిష్యత్తులో ఇంకా చేసుకెళ్ళాలి. కానీ ఇక్కడ వచ్చేది ఏమిటంటే ఇంత జరిగినప్పటికీ
జనాల్లో టాక్స్ ఏంటంటే కర్తాలు వాళ్ళు నాకు లేదని అనుమానం మీ దృష్టి లేదు అన్న చెప్పండి ప్లీజ్. వ్యక్తిగతంగా మన ఇంట్లోనే కట్టుకుడు ఏ ఇష్యూనో నాకు చెప్పండి. అది కాదు చెప్పండి. కాన్సెప్ట్ కాదు, జ్ఞానమాయాగం ఇలా అద్భుతంగా నేను అదే చెప్తున్నానా, అదే ఇక్కడ మన జూమ్లో మాట్లాడింది మాత్రమే చెప్తున్నాను నేను. లేదన్నా ఇక్కడ వ్యక్తిగతం వద్దు, ఇక్కడ కాంట్రవర్సీ కాదు. మీరు ఏం చేస్తారంటే కర్తలు ఇదివరకు జరిగింది వేరు, అకౌంట్స్తో సహా క్లియర్గా అందరికీ చెప్పండి. దానిలో నేను అడిగేది అదే. ఇప్పుడు ఏమొస్తుందంటే నాకు వస్తుందని ప్రెజరు. నిన్న కూడా ఖమ్మం వెంకటేశ్వరరావు నిలదీశారు నన్ను, మీరు పిఎంసీ లెక్కలు అడుగుతున్నారు, కర్తాల లెక్కలు ఎందుకు అడగట్లేదు. మన అసూరి నరేంద్ర అడిగాడు, మీరు పిఎంసీ లెక్కలు అడుగుతున్నారు, కర్తలు ఎందుకు అడగలేదు. ఎవరికి కైలాసపురంలో ఏ అనుమానం ఉన్నా ప్రతి పైసాకు లెక్క, ప్రతి దానికి సమాధానం ఇవ్వడానికి 24 గంటలు మా ట్రస్ట్ బోర్డు అడిగింది. మీరు వినడం కాదు, నేను ట్రస్ట్ చైర్మన్, నన్ను అడగమనండి. 24 గంటలు నా ఫోన్ పనిచేస్తుంది. నువ్వు 10 ప్రశ్నలు నేను చెప్తాను, పైసా పక్కా లెక్క అవుతుంది. రైట్, అదే చెప్తున్నా నేను. నాకు నమ్మకం ఉందన్న, మీకు చెప్తున్నాను కదా. కానీ మనం అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. ఓకే, అందుకొరకు ఇప్పుడు పిఎంసీ వాళ్ళు ఏంటంటే లెక్కలు తప్పించుకోవడం కొరకు వీళ్ళ పెడుతున్నారు. అది బాలకృష్ణ గారే పెట్టారు, ఎవరో కాదు, ట్రస్టీ అనే. కాబట్టి అన్న ఇంకోటి రెండు లాస్ట్ పాయింట్, మన జ్యోతిరథం ఏదైతే ఉందో జ్యోతిరథం అది మరి మీరు ఎలా నిర్ణయిస్తారు? ఓకే అన్న, థ్యాంక్ యూ. నేను శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు మనం డిసైడ్ చేశాం. ఎందుకంటే మొట్టమొదటి రోజు నుంచి ట్రస్ట్ బోర్డు ఉన్న వ్యక్తులు మొత్తం కైలాసపురి మీద ఒక చరిత్ర, ఒక 100 పేజీల బుక్లెట్ తయారు చేస్తున్నాం. కైలాసపురికి ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఎన్ని డొనేషన్లు వచ్చాయి, ఏమేం చేశాం, మొత్తం చరిత్ర ఒక బుక్ ప్రింట్ చేసి కిషన్ రెడ్డి గారికి మొట్టమొదటి కాపీ ఇచ్చి అందరికి కాపీ ఈ సెప్టెంబర్ లో ఇస్తాను. కైలాసపురి గురించి కానీ ట్రస్ట్ బోర్డు గురించి కానీ కళలో కూడా తప్పుగా అనుకుంటే ఆ కర్మ మీరు పోయవలసి వస్తుంది. అంత ట్రాన్స్పరెంట్ గా నా కంపెనీ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా లేదు, కైలాసపురి అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎవరైనా అడిగేవాడు ఉంటే ముందుకు వచ్చి అడగాలి. థ్యాంక్ యూ. ఇవాళ విలువ నేను ఇస్తా. అందుకే అంటున్నాను, కిషన్ రెడ్డి గారు ప్రశ్నించాడు కాదు, ట్రస్ట్ బోర్డు మెంబర్గా రావాలి. తప్పకుండా కిషన్ రెడ్డి గారి ట్రస్ట్ బోర్డు రావాలి. బాధ్యత తీసుకోడు ద్వారకా నివాస్ ఒక బాధ్యత తీసుకో కన్స్ట్రక్షన్ ద్వారకా నివాస్ 2 బ్లాక్ కట్టు గట్టు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2 బ్లాక్ కట్టాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన గురుగారు బ్రహ్మ పితామహ పత్రిజీ గారికి మరి స్వర్ణమాలమ్మ గారికి అందరి ప్రాధాన్యవందనాలు చేసుకుంటూ మనము ప్రతి సంవత్సరము చేసుకుంటా ఎట్లా చేస్తున్నామో ఈసారి కూడా బ్రహ్మాండంగా చేయాలి. చాలా బ్రహ్మాండంగా చేయాలి. మనము పండుగలు ఎట్లా చేసుకుంటున్నామో ప్రతి ఒక్క పండుగ మనం కూడా ధ్యానమాయాగం అట్లనే చాలా బ్రహ్మాండంగా చేయాలి. ఇంటింటికి తిరిగి మనము డొనేషన్ బుక్స్ ఇచ్చుకుంటూ ఎవరికి సాధ్యమైనంత వరకు అంతా మనము చేసుకుంటూ పోవాలి. మన కార్యక్రమం మనదనుకొని చేసుకుంటూ పోవాలి. థ్యాంక్ యూ. మాది సంగారెడ్డి జిల్లా సంగమేశ్వర్. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వివిధ జిల్లా నుంచి వచ్చిన జిల్లా ప్రతినిధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మన ధ్యాన మహాయాగంలో నా వంతు సేవ చేయడానికి ట్రస్ట్ వారు ఏం చెప్పినా చేస్తాము. అదేవిధంగా మొన్న జూమ్లో నేను 2 సూచనలు ఇచ్చాను సార్. అదేంటంటే ఫ్రీ అకామిడేషన్ ఉన్నది కదా, అందులో ఏ జిల్లా వైజ్గా ఆ జిల్లాకు హాళ్ళు పెట్టి రిసెప్షన్ హాల్లో ఆ జిల్లా వైజ్ వాలంటీర్స్ని కూర్చోబెట్టి కొన్ని టోకెన్స్ ఇస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం సార్. థ్యాంక్ యూ. ధ్యాన మహాయాగం గురించి
నా శాశక్తుల పత్రిజీ సిద్దిపేట జిల్లాలో ప్రతి మనిషికి ధ్యానమాయం గురించి ఆహ్వానిస్తానని చెప్పు ఫస్ట్. సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్కరికి నా శాశక్తులు అందరినీ ఆహ్వానిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహచర జిల్లా అధ్యక్షులకు, సీనియర్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. మాది నిజామాబాద్ జిల్లా, పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి మహేశ్వర మహాపిరమిడ్ ఉదయించే సూర్యుడు విజయభాస్కర్ రెడ్డి సార్ నేతృత్వంలో చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. సార్ మాకు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చెప్తారంటే, అక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల గురించి, లోటుపాట్ల గురించి చెప్పండి అని చెప్తారు. ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తూ మనందరికీ అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి గత 2022, 23, 24 విజయవంతం చేసుకున్నాం. ఈ 25 కూడా మహా అద్భుతంగా విజయవంతం చేద్దాం. ఎందుకంటే మహేశ్వర మహా ట్రస్ట్ లేకుంటే ఇంకో ట్రస్ట్ పెట్టకుండా సమస్త పిరమిడ్ మాస్టర్లు అందరంటే మన చేతిని మన నెత్తి మీద పెట్టారు కాబట్టి మనమందరం కూడా ఈ ధ్యాన మహాయాగాన్ని లక్షలాది మందితో విజయవంతం చేద్దాం. గత సంవత్సరం నిజామాబాద్ జిల్లా నుంచి 5,000 మంది పిరమిడ్ మాస్టర్లం 11 రోజులు వారి వారి సమయానుకూలంగా వచ్చారు. 1000 పుస్తకాలు నిజామాబాద్ జిల్లాలో పంపిణీ చేసినాం. అదేవిధంగా మన ధ్యాన మహాయాగం చైతన్య జ్యోతి కూడా దాదాపు నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు 200 సెంటర్లను తిరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఒక 3 రోజుల పాటు బండి ఇవ్వండి. పోయినసారి 1000 పుస్తకాలు ఇచ్చారు, ఈ సంవత్సరం 1500 పుస్తకాలు ఇవ్వండి. ఇంటింటికి గడప గడపకు మనిషి మనిషికి ఈ ధ్యాన మహాయాగం గురించి పత్రిజీ చైతన్య జ్యోతి ద్వారా సెంటర్కు మనిషి మనిషికి తీసుకెళ్ళి విస్తృతంగా ప్రచారం చేసి పెద్ద ఎత్తున తీసుకొస్తాం. గత సంవత్సరం ఇచ్చిన మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాకు ఒక ప్రత్యేక టెంట్ ఇస్తే, మరి గత సంవత్సరం 500 మంది వాలంటీర్లు సేవాదళ ద్వారా అద్భుతంగా పనిచేసినారు. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇంకా గొప్పగా చేస్తాం. మీకు ఏ అవకాశం కావాలన్నా, ఏ పని చేయాలన్నా పత్రిజీ సైనికులు నిజామాబాద్ జిల్లాలో సిద్ధంగా ఉన్నారు. 24 గంటలు 365 రోజులు ఈ సేవా కార్యక్రమంలో పనిచేస్తాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లాలో 6 ముఖ్యంగా సిద్ధంగా మీద అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు. ఆ జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక వైబ్రెంట్ క్రియేట్ చేస్తున్న మాస్టర్ గట్టిగా చెప్పడంలో అభినందనలు తెలిపారు. అదే స్పిరిట్ తో ధ్యానమాన యాగంలో నిజామాబాద్ జిల్లా నెంబర్ 1 గా రావాలన్నా మరొకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈసారి ధ్యానమాయాగానికి నిజామాబాద్ జిల్లా భోజనం బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరొకసారి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ట్రస్ట్ గా తీసుకోవడానికి రెడీ ఉన్నాం. ఫస్ట్ నుంచి వారు వస్తే పరిపాలన ఉంటుంది. ద్వారకా నివాస్ కంప్లీట్ చేస్తారు వారు. థ్యాంక్ యూ అండి. దోన్ రాజశేఖర్ గారు, దోన్ రాజశేఖర్ గారు, ఉయ్యూరు శివ గారు. జేజీ నారాయణ గారు. ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలు. ప్రియ ధ్యాన బంధువులారా, మాది మంచిర్యాల. నా పేరు భాస్కర్ రాజు, పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని నేను. మరి ఈ జరగబోయే ధ్యాన మహాయాగం మనందరి బాధ్యతగా తీసుకోవాలని సభాముఖంగా ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. చాలా సంతోషం. మరి పత్రిజీ గారి కోరిక మేరకు మంచిర్యాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక వ్యాన్ ఉన్నది మనకు. ఆ వ్యాన్ తీసుకొని మంచిర్యాల జిల్లా మొత్తం తిరుగుతాం, ప్రతి ఇంటికి వెళుతాం. ధ్యాన మహాయాగం విజయవంతం కావటానికి మా వంతు కృషిగా మంచిర్యాల జిల్లానే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆసిఫాబాదు, గోదావరిఖని జిల్లాలకు కూడా వారు రమ్మన్నట్లయితే వాహనం తీసుకొని వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఈ యొక్క ధ్యాన మహాయాగం
విజయవంతం కావటానికి అందరికంటే ముందుంటామని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క జూమ్ సెషన్లో మేము కోరింది ఏమంటే ఈ 11 రోజుల కార్యక్రమాన్ని మనకు ముందుగా అందించాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా మన పిఎస్ఎస్ఎం అక్కడికి వచ్చే దారిలో కొద్దిగా తండా దగ్గర నుండి దారి మంచిగా లేక ఇబ్బంది అవుతున్నది. చిన్న బిట్ ఓకే. అదే మెయిన్ రోడ్డు వరకు ఓకే. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా పత్రిజీ గారు శ్రీరాములు అయితే నేను హనుమంతుణ్ణి, ఆంజనేయుణ్ణి. ఆంజనేయుడు ఏ విధంగా అయితే సహాయం చేసి విజయవంతంగా నెరవేర్చిండో కార్యాన్ని మేము కూడా అదే విధంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. విజయవాడ శివ గురించి నిమిషానికి ఒక వాట్సాప్ మెసేజ్ పెడుతుంటాడు. చాలా గ్రేట్, ఎందుకంటే ఎప్పుడు వైబ్రెంట్ ఉంటాడు స్వామి. ఈసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కోఆర్డినేట్ చేసి మనిషికి ఒక డొనేషన్ బుక్ పోయే విధంగా వైబ్రెంట్ గా ఈసారి మొత్తం ఏపీ నువ్వు ఇన్ఛార్జ్ మాటల్లో. ఓకే ఫ్రెండ్స్, యువకుడు కూర్చుంటున్నాడు చూడండి, పెళ్లి కాలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ అన్ని నదులు ఒకే సముద్రం కలిసినట్టు ఒక మహా కార్యక్రమంగా యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఇప్పుడు పత్రి సార్ ఫిజికల్గా లేకపోయినా కానీ పత్రిజీ ధ్యాన మహాయాగం అని ఇది 4వ యాగంలోకి వచ్చాము. పత్రి సార్ ఫిజికల్గా లేకపోయినా కానీ ఫస్ట్ యాగం చూసినప్పుడే ఆయన ఫిజికల్గా ఉన్నప్పుడు కన్నా ఫిజికల్గా ఉన్నప్పుడు 25th డేట్న ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అటువంటి స్థితిలో ఫస్ట్ యాగానికి 21st డేనే ఫుల్ అయిపోయారు. ప్రతి యాగానికి మామూలుగా ఆ యాగం ముందు సమయంలో అన్ని చోట్ల కొద్దిగా స్తబ్దంగా ఉన్నప్పుడు ఆ యాగం నుంచి మిగతా కార్యక్రమాలు యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టింది. అట్ ప్రజెంట్ మిగతా వింగ్స్ కూడా సొసైటీలో చాలా యాక్టివేట్ అవుతున్నాయి. దానికి కారణం ముందుగా విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయనకోసం గట్టి క్లాప్స్ కొడదాం. కడతాల్ని మహోన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా పత్రిజీ శక్తి స్థల్ని విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని పత్రిజీ ధ్యాన మహాయాగాల్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని చూస్తున్న ఆయన సంకల్పానికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడుతూ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మహోన్నతంగా నిర్వహించుకోవడంలో భాగంగా నా బాధ్యత నేను తీసుకొని నేను నిర్వర్తిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు కదా, మరి ఏపీ మొత్తం ప్రతి జిల్లాని మోటివేట్ చేసుకుంటూ అన్ని విధాలుగా అక్కడి నుంచి ఫండ్స్ విషయమే కానీ, గ్యాదరింగ్ విషయమే కానీ, అలాగే ప్రచారం విషయమే కానీ అన్ని విధాలుగా నేను ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. రాజశేఖర్ గారు ఈ మధ్య పిరమిడ్ కట్టాలని పడుతున్నాడు, సేవలలో యాక్టివ్ ఉంటారు. చెప్పండి సార్, ఈసారి యాగం ఎలా చేద్దాం? యాగం ఆత్మబంధువులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగం అంటేనే మనందరికీ ఒక పండగ లాంటిది, ఒక పెళ్లి లాంటిది. మనం ఈ యొక్క యాగాన్ని ఇలా నిర్వహించాలంటే కళ్యాణం ఇంట్లో మన బిడ్డ పెళ్ళి ఎలా చేస్తామో అట్లా ఇంటింటికి వెళ్ళి మనం బొట్టు పెట్టి అందరినీ పిలవాలి. పత్రి గారు చెప్పారు, ప్రతి విషయాన్ని మనం ఎంత చక్కగా చేయాలి,
చక్కగా చేయాలి, తీర్చిదిద్దాలి అనేది అందరు చేస్తారు పని. కానీ ఒక ధ్యాని, ఒక పిరమిడ్ మాస్టరే మరి పరిపక్వతతో పనిచేస్తారు, పరిపక్వతతో పని చేయాలి. మనం చేసే పనిలో ఈర్ష, పగ, ద్వేషము ఇవన్నీ లేకుండా కేవలము ప్రేమ అనే ఒకే ఒక ఆయుధంతోనే ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు సద్వినియోగం అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేశాను. ఎన్ని అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా, ఏం అడ్డం వచ్చినా ఆటోమేటిక్గా పని జరిగి తీరుతుంది. పత్రి గారు పని చేయడం మొదలుపెట్టండి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనే మాట ఎన్నిసార్లు విన్నాను. ఈరోజు అదే ఆచరణతో చేస్తున్నాను. ఒకటే నాకు తెలిసింది, నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అనేది లేకుండా మల్టీ డైమెన్షనల్గా తీర్చిదిద్దాలన్నదే పత్రి గారి యొక్క ఆశయం. ప్రతి ఒక్కరు అలానే ఉండాలి. ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను కాదు, ఏ పని చేయడానికైనా సంసిద్ధంగా ఉంటాను. కాబట్టి ఈ ధ్యానమహాయాగంలో అన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమం మరి విజయభాస్కర్ సార్ చెప్తే కూడా ఆ పనిని సంపూర్ణంగా అద్భుతంగా చేస్తారని మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయనారాయణ గారు, మీరు నెల్లూరు 2024లో మన చైతన్య రథం మొత్తం 2 రాష్ట్రాలను అద్భుతంగా తిప్పాడు. చాలా గ్రేట్ వర్క్ చేశాడు. ఈ సంవత్సరం ఏం చేస్తాడో ఆయన మాటలు ఇద్దాం. జై పత్రిజీ. ధ్యాన మహాయాగం 4కి విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులు, అతిరథ మహారథులు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ప్రతి ఏటా మనం చేసే విశ్వ కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు ప్రతి ఏటా అద్భుతంగా మనము బెటర్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి ఇంకా బెటర్మెంట్ చేసే ఉద్దేశంతో మొదటి సమావేశంలో మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ధ్యాన మహాయాగం 1 నుంచి 2 నుంచి ఇది పత్రిజీ గారు ప్రతి ఏటా ధ్యాన మహా చక్రాలు, యజ్ఞాలు, యాగానికి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ధ్యాన మహా యాగానికి చైతన్య జ్యోతి రథయాత్ర ద్వారా మనము అన్ని సెంటర్స్కి వెళ్ళి మనం ఆహ్వానం పలుకుతున్నాము. మొదట్లో ధ్యాన మహాయాగం 3కి 300 సెంటర్లు తిరిగితే, రెండో దానికి 350 సెంటర్లు తిరిగాము. ధ్యాన మహాయాగం 3కి 570 సెంటర్ల దాకా మనం తిరగడం జరిగింది. ఇప్పుడు ధ్యాన మహాయాగం 4కి మన విజయభాస్కర్ రెడ్డి గారు 1500 సెంటర్లు పిలిచి లక్షలాది మంది ఆత్మబంధువులందరినీ కూడా ఈ మహా గొప్ప యాగంలో అందరినీ పాల్గొనేలాగా మీరు తిరగాల్సిందే, అందుకు కావాల్సిన పూర్తి సపోర్ట్ మీకేం కావాలి, నేను సపోర్ట్ చేస్తాను అని విజయభాస్కర్ రెడ్డి సార్ చెప్పడము, వారికి మన అందరి కర్తాల ధ్వనులతోటి గట్టిగా క్లాప్స్ కొడదాము. ఎందుకంటే అలాంటి ఒక ఉత్సాహంతో మనకి కానీ ఒక భరోసా ఇవ్వగలిగితే ప్రతి ఒక్క మాస్టర్ కూడా అద్భుతంగా మనం తీర్చగలము. పత్రిజీ కళలు అన్నటువంటి మొత్తం ధ్యాన జగత్తుని, అహింసాయుత భూమాత సాక్షాత్కారాన్ని మనం నిర్వహించడానికి చాలా సులువవుతుంది. దీనికి మనము ప్రతిసారి ధ్యాన మహాయాగం అన్న ప్రసాదాలకి మనం పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఈసారి బ్రేక్ ద రొటీన్లో ఒక చిన్న కాన్సెప్ట్ మనం అందరం కూడా మనం బిగిన్ చేద్దాము. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు టీ తాగుతున్నాం, భోజనాలు తింటున్నాం. రోజుకి 100 రూపాయలు, 100 నుంచి 200 ఖర్చు అవుతుంది, కొంతమందికి 500 ఖర్చు అవుతుంది. ప్రతి ఇంటిలో రోజుకు 10 రూపాయలు ధ్యాన మహాయాగం అన్న ప్రసాదాలకి ఒక 10 రూపాయలు మనము ఉండిలో వేయగలమా? రోజుకి 10 రూపాయలు వేయగలమా? రోజుకి 10 రూపాయలు వేస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 3650 రూపాయలు అవుతుంది. అలాగా ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద 10,000 కుటుంబాలు చేద్దామా, లేదంటే 1,00,000 కుటుంబాలు చేద్దామా? రోజుకు 10 రూపాయలు లెక్కన మేమందరం కూడా ధ్యాన మహాయాగం 3 అన్నప్రసాదాలకి మేము కంటిన్యూ చేద్దామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రోజుకు 10 రూపాయలు ధ్యాన ప్రసాదాని కోసము అందరం చేద్దామా? పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా 1,00,000 కుటుంబాలు చేస్తే ఎంత అవుతుందంటే 36,50,00,000 రూపాయలు వస్తుంది. 10 కోట్ల రూపాయలు అన్నప్రసాదాలకి జరిగినా కూడా మన శక్తి స్థల్ కానీ ఇంకా కైలాసపురి అభివృద్ధి చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉంది. 1-2 సంవత్సరాల్లోనే చాలా అద్భుతంగా మనం అభివృద్ధి చేయగలము. ఎవరి కోసమే ఎదురు చూడడం కాదు, ఉన్న మనమే మనం బిగిన్ చేసామంటే మన కర్తవ్యం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన పండిత పత్రి గారి యొక్క సందేశం.
హాయ్. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇలా చూస్తుంటే. ఎప్పుడు సంతోషమే కదా మన కుటుంబ సభ్యులను చూస్తుంటే, ఎప్పుడు సంతోషమే. ఇక్కడంతా అందరూ మాట్లాడుకుంటున్నాము ధ్యాన మహాచక్రం, సారీ పత్రిజీ ధ్యాన మహాయాగం. ధ్యాన మహాచక్రం అనే వస్తుంది సార్, ఏం చేయమంటారు? సో ఇది ఆయన ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ చేశారు. సంవత్సరం అంతా అన్ని ప్రాంతాలు తిరిగి అందరినీ ఒక చోటికి ఇన్వైట్ చేశారు. అది ప్రథ, అదొక ఆనవాయితీలాగా ఆయన మన పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేశారు 11 రోజులు. ఇదొక బరువులాగా తీసుకోకుండా మనం ఒక బాధ్యతగా తీసుకుని ఇష్టంతో పనిచేద్దాం, ఇష్టంతో చేద్దాం. ఎప్పుడైతే ఇష్టంతో చేస్తామో కష్టం అనిపించదు.